నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలో సమాచారాన్ని తెలుసుకుందాం. సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మాట. ఉన్నదానితో సంతృప్తి చెందితే మంచిదే కానీ మనకున్న జ్ఞానం చాలనుకోవడం అజ్ఞానం. బలంతో గెలవనప్పుడు యుక్తితో గెలవడమే తెలివైన వాడి లక్షణం. సమాజంలో మన స్నేహపూర్వకంగా మెలిగేటప్పుడే మన చుట్టూ ఉండేవారు కూడా అలాగే మెలుగుతారు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం శుక్లపక్షం, మార్చి 13, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 29 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 22 నిమిషాలకు. చంద్రోదయం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 9 గంటల 35 నిమిషాలకు. తిథి తదియ రాత్రి 1 గంట 30 నిమిషాల వరకు, తదుపరి చవితి. నక్షత్రం అశ్విని సాయంత్రం 6 గంటల 29 నిమిషాల వరకు, తదుపరి భరణి. కరణము వనిజ మధ్యాహ్నం 2 గంటల 46 నిమిషాల వరకు, తదుపరి విష్టి. మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాల వరకు, తదుపరి భవ. యోగము ఐంద్రము రాత్రి 12 గంటల 44 నిమిషాల వరకు, తదుపరి వైద్యుతి. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాల నుండి 1 గంట 54 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 58 నిమిషాల నుండి 9 గంటల 27 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 56 నిమిషాల నుండి 12 గంటల 25 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం నుండి 12 గంటల 48 నిమిషాల వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3 గంటల 25 నిమిషాల నుండి 4 గంటల 55 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 53 నిమిషాల నుండి 5 గంటల 41 నిమిషము వరకు. అమృత గడియలు ఉదయం 11 గంటల 50 నిమిషాల నుండి 1 గంట 17 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. మార్చి 13 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష తదియ రాత్రి 1 గంట 30 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి చవితి. శుక్లపక్ష తదియ తిథి చంద్రుని కళలు తక్కువగా ఉండటం చేత అర్ధభాగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే చవితి రెట్టి తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఆ అర్ధభాగములో అశ్విని నక్షత్రం సింహలగ్నమందు నామకరణం చేయడానికి ముహూర్తము బుధవారం ఉదయం 6 గంటల 29 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల 46 నిమిషాల నుండి మొదలయ్యే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అలాగే సాయంత్రం 6 గంటల 29 నిమిషాల నుండి మొదలయ్యే భరణి నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మొత్తానికి ఈ రోజంతా కూడా ఈ ఒక్క శుభకార్యంకి తప్ప ఇంకా ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. కావున సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలోను, చంద్రుడు మేషరాశిలోనూ ఉంటారు. ఈరోజు పండుగ దాని ప్రత్యేకత సంకష్టహర చతుర్థి. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకష్టహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను 2 రకములుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున వచ్చే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్దశి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు.
నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. రామ సుగ్రీవుల మైత్రి అగ్ని సాక్షిగా జరిగెను. ఈరోజు ప్రశ్న: సుగ్రీవుల భార్య పేరు ఏమిటి? రమ, కీర్తన, తార, రుమ. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: గొడవల నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. వృషభ రాశి: ఆస్తి వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. మిథున రాశి: రావలసిన సొమ్ము అందినా అప్పులు చేస్తారు. కర్కాటక రాశి: సొమ్ముకు లోటు ఉండదు, దీర్ఘకాలిక రుణాలు తీరిపోతాయి. సింహరాశి: సమాజ సేవలో పాల్గొని అందరి ప్రశంసలు పొందుతారు. కన్య రాశి: ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి, బంధువుల నుంచి విమర్శలు తప్పవు. తులారాశి: మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది, వాహనాలు ఆభరణాలు సమకూర్చుకుంటారు. వృశ్చిక రాశి: చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి, రావలసిన సొమ్ము అందుతుంది. ధనుస్సు రాశి: చిన్నప్పటి మిత్రులు కలుసుకుంటారు. మకర రాశి: కుటుంబంలో ఏది మాట్లాడినా గొడవలు నెలకొనవచ్చు. కుంభరాశి: కళాకారులకు అవకాశాలు దగ్గరకు వస్తాయి. మీనరాశి: మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.